ఏర్పడింది. మీరు మర్చిపోతున్నారేమో నాకు తెలియదు. మొత్తం 124 సీట్లు రావడం వెనకాల వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఈ జస్ట్ కాంట్ ఇగ్నోర్. అదేదో అయిపోయింది, దాని ఆ దుర్ఘటన నుంచి జనం నెమ్మదిగా బయటపడుతున్నారు. బయటపడుతున్న దాని మీద ఆ పుండు మీద దాన్ని తిరిగి రేగ్గొట్టి దాని మీద కారం జల్లే ప్రయత్నం చేయటం అనేది ఏ మెసేజ్? అంటే అవసరం అయిపోయింది కాపులతోటి, పర్లేదు మళ్ళీ తిరగదోడి కాపు ఆ ఉద్యమం నేపథ్యంలో అల్లలకు పాల్పడిన వైసీపీ నాయకులందరినీ లోపలికి తోసేద్దాం, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, సిన్స్ ఆయన రెచ్చగొట్టాడు కాబట్టి అనేది మీ ప్రభుత్వ, నేను ప్రభుత్వం అంటున్నాను, మీ ప్రభుత్వ అభియోగం. జగన్మోహన్ రెడ్డి మీద పర్సనల్ వెండెట్టా ఉంటే తీర్చుకోండి సార్, రకరకాల కేసులు పెట్టుకోండి. కాపు సమాజం ఏం చేసింది? అలా కాదండి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ జియో ఇష్యూ విత్డ్రాల వెనక ఏదైనా బ్యూరోక్రాటిక్ కాన్స్పిరసీ ఉందేమో ఎంక్వైరీ చేయవలసినటువంటి అవసరం అయితే ఉందండి. ఎందుకంటే ఇంత మేజర్ డెసిషన్ని వితౌట్ క్యాబినెట్ అప్రూవల్, వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ హోమ్ మినిస్టర్ అండ్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం జియో ఎలా ఎన్రూట్ అయింది? ఎందుకంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి భజన పరులు బ్యూరోక్రాట్ సర్కిల్లో ఉన్నారు. నేను ఆ పాయింట్ గా వస్తున్నాను. ఇంకా ఆ పార్టీ సింపథైజర్స్ బ్యూరోక్రసీలో ఉన్నారు. సో వాళ్ళని ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది. బహుశా ఇట్ ఈజ్ అన్ అప్రహెన్షన్. నేనేమంటున్నానంటే ఇప్పుడు కన్క్లూజన్ నేను ఇవ్వదలుచుకోలేదు. అటువంటి కాన్స్పిరసీ ఏమైనా జరిగిందేమో తక్షణమే దాని మీద ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద. కానీ మీకు జగన్మోహన్ రెడ్డి అనువుగా దొరికాడు సార్. ఏమన్నా తప్పైతే జగన్మోహన్ రెడ్డి మీద బండేసేస్తారు, కరెక్ట్ అయితే ఇది మా విజయం అని చెప్పుకుంటారు. ఏమండి బ్యూరోక్రాటిక్ సర్కిల్, నేను విభేదిస్తున్నాను సార్, ఏమి అనుకోవద్దు. బ్యూరోక్రాటిక్ సర్కిల్స్లో అంత ఒళ్ళు పై తెలియకుండా జీవో ఇస్తారా సార్? ఇస్తున్నారు. ఎందుకు మీరు అది 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 ఆశ్చర్యకరమైనది ఏం కాదండి. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు కూడా రేపు అడిగినా సరే అవునండి అప్పీల్ చేయాలా లేదని మేము రాసాము, అప్పీల్ చేయాలని అన్నారు, అందుకనే ఆఫ్టర్ కేర్ఫుల్ దట్ షుడ్ బి ఏ ఫైల్ నోట్. సిన్స్ ఐ హావ్ ఎ లిటిల్ నాలెడ్జ్ అబౌట్ ది బ్యూరోక్రాటిక్ ఫైల్ మూవ్మెంట్, ద ఫైల్ నోట్లో రాస్తారు. బట్ జీవో ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్ కింద కుమార్ విశ్వజిత్ గారు సంతకం పెట్టి పంపించారు. కరెక్టేనండి. ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది? డిప్యూటీ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నర్కి వెళ్తుంది. సో ఈ రూటింగ్ ఆఫ్ ఫైల్, కొన్ని ఫైల్స్ అన్ని మీకు సీఎం గారి దగ్గరికి ఎన్రూట్ కావండి. రొటీన్ మేనర్ లో వచ్చే జీవోలండి ఇవన్నీ. సో ప్రతి జీవోని మీకు క్షుణ్ణంగా పరిశీలించిస్తారని అనుకోవద్దు వాసుదేవన్ గారు. సో కొన్ని ఇది